కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అక్కడే ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారు ఒక దళిత బిడ్డ అని చెప్పి చెబుతున్నాడు. ఆ పేరిటనే ఓట్లు అడుక్కొని ఎంపీ అయ్యాడు. కాబట్టి మీకు ఏమాత్రం సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఆ రోజు మేము డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉంటే మల్లు రవి గారు డిఎస్పీతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఆయన మీరు సామాజిక న్యాయం గురించి మీరు ఆ మాట ఏం చెప్పకుండా మీరు చూస్ చేయండి అన్నాడు. ఎంపీ గారు ఎటువైపు చూడాలి? బాధితుల వైపు చూడమని చెప్పండి, మీరు హంతకుల వైపు చూడండి అని చెప్పినట్టుగా ఉంది మల్లు రవి గారి మాట చూస్తే. అందుకనే మేము డీజీపీ గారిని కూడా ఇంతకుముందే కలిసాము. వారు మాట్లాడుతున్న తీరులో ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి వైఖరి ఎక్కువ ఉంది. ఆమె ఎస్సీ కాదనేటువంటి తీసుకొస్తున్నారు. ఎస్సీ కాకపోతే మీ ఎంక్వైరీలో తేలుతుంది కదా. ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత కదా తెలిసేది. అట్లేం మాట్లాడకుండా హత్య చేసినటువంటి అంతకుల్ని వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసు మిస్ చేసి రకరకాల కుట్రలు కుతంత్రాలు దీని వెనకాల జరుగుతున్నాయి. డీజీపీతో పాటు ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపండి, ఫాస్ట్ ట్రాక్ వేసి కేసును త్వరితగతిన ఇమీడియట్లీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పాటుకి నాగర్ కర్నూలు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వాళ్ళ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.